మాతృదేవోభవ. శిశువైనీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే. నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడగా పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. అమ్మా, నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. కాశీవాస భాగ్యం బదే, కాశీవాస భాగ్యం బదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 169వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మయ్యేవ మనాథస్వ మయి బుద్ధిం నివేశయ అన్నాడు. నాయందే మనస్సును లగ్నం చేయి, బుద్ధిని నాయందే ప్రవేశపెట్టు, ఆత్మలోనే ఉండిపో అన్నాడు. కష్టమయ్యా బాబు అని అర్జునుడు అంటే, అథచిత్తం సమాధాతం అశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అది కష్టమైతే పోని, ఓ విగ్రహం ఏర్పాటు చేసుకుని దాని మీద దృష్టి పెట్టి అభ్యాస యోగంతో నెమ్మదిగా చేయవయ్యా అంటే అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా అవకాశాలు ఇచ్చే కొద్దీ కష్టాలు ఉంటూనే ఉంటాయి. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇలా ఏదో ఆరాధన స్తోత్రాలు చదవడం, ఆ కారణంగా, ఆ సాహిత్యం కారణంగా ఆ తత్వ విచారం చేసి దాని మీద దృష్టి పెట్టడం, ఈ అర్థం తెలుసుకోవడం, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయని అనిపిస్తే ఇంకో పని చేయపోని. ఎంత ఓపికగా చెబుతున్నాడో చూడండి. అభ్యాసేప్య సమర్థోసి, ఈ అభ్యాస యోగం లేదా యోగాభ్యాసం, ప్రాణాయామం, ఇవన్నీ ఆ దృష్టిని నిలబెట్టుకోవడం చేసే పనులు ఇవి కూడా కొంచెం కష్టమైతే ఇంకో ఉపాయం ఉందయా. అభ్యాసేప్య సమర్థోసి, ఆ అభ్యాసం కూడా నువ్వు చెయ్యలేకపోతే మత్కర్మ పరమోభవ, నాకు సంబంధించినటువంటి కర్మలు చెయ్యి. అంటే భగవత్ సంబంధమైన కర్మలు. మదర్థమపి కర్మాణి, దాంట్లో కూడా ఇంకోటి ఉంది. కర్మలు ఒకవేళ నాకు సంబంధించిన కర్మలేవి అని కొంచెం విచక్షణ మొదలు పెడితే తేల్చుకోవడం కష్టం. ఏది భగవత్ సంబంధమైన కర్మ, ఏది భగవంతుడికి ఇష్టమైన పని, ఇష్టం లేని పని అంటే ఈ లెక్కలు తెలియవు కావు. ఎందుకంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకంగా ఉంటుంది. తర్కో అప్రతిష్ట శృతయో విభిన్నా నైకో ఋషి యస్యమతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతస్స పంథాః అంటాడు ధర్మరాజు యక్ష ప్రశ్నలో అరణ్య పర్వంలో. తర్కం నిలబడదండి. తర్కో అప్రతిష్ట, తర్కించి తెలుసుకోలేని విషయాన్ని భగవంతుడికి ఏది ఇష్టం, ఏ మార్గంలో మన ధర్మం ఎక్కడుంది అంటే ధర్మం తెలుసుకోవడం తర్కంతో కష్టం. దేని తర్కం దానికి ధర్మం తర్కంతో తేల్చగలిగితే ఒక కేసు వాదించడానికి ఇద్దరు న్యాయవాదులు ఎందుకండి? వారికి ధర్మం అనిపించింది, వీరికి ధర్మం అనిపించింది. అసలు ఇద్దరికి ధర్మం అనిపించిందేమో మనకేం తెలుసు, మన కర్మం. అందుకే పల్లెటూళ్ళు అంటారు శుభ్రంగా, వాళ్ళు తారకం అంటారు, సుఖంగా ఉంటుందన్నమాట. తారకంలో పడ్డాడు తెవడం, తరకంలో పడితే తెవదు నిజంగా. కాఫీలో చూడండి తొరకలు, పాలల్లో తొరకలు వస్తే బాగుంటాయి, కాఫీలో తొరకలు వస్తే చాలా చికాకు. అసలు కాఫీ రుచి పాడైపోయింది అత్మాన ఇలా అనుకుంటూ చాలా చిక్కగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కాఫీ ఇస్తున్నామంటే ఓసారి వడపోసి ఇవ్వాల్సిందే. ఆ వేడి త్వరక కట్టేస్తుంది. అదే పాలల్లో కట్టింది అనుకోండి, పంచదార వేసిన పాలల్లో అద్భుతంగా ఉంటుంది, అది రుచి మేకడ తరకలు. అలాగే ఈ తరకల్లో పడితే తెమలది ఇది. ఎందుకంటే కాఫీలో తరకలు ఉన్నాయంటే ప్రతి గుక్కకి ఓ తరక వస్తూ ఉంటుంది, చాలా చిక్కగా ఉంటుంది. అలాగా ఈ తరకం అంతే చికాకు. శృతయో విభిన్న, పోనీ వేదాల శాస్త్రాలు పురాణాలంటే ఒక్కో పురాణం ఒక్కో రకంగా చెప్పింది. ఏం చేయమంటావు? ప్రతి వ్రతం కథలో ఏముంటుంది, లోకంలో అత్యుత్తమమైన వ్రతం ఏది నాథా, ఇది ఏ బాధ అని ఉంటుంది. మరి అదే అత్యుత్తమం అయితే మరి ఇంకో వ్రతం దగ్గర ఏమన్నారు, అది మళ్ళీ అత్యుత్తమం అన్నారు. అంచేత శృతయో విభిన్నా. అందుకని ధర్మరాజు ఏం చెప్పాడు అంటే, మహాజనో ఏనగతస్స పంథాః. మన ఇంట్లో మహాజనులు అంటే ఏదో లోకంలో ప్రసిద్ధులు అనుకోకండి, పొరపాటు. లోకంలో ప్రసిద్ధికి అర్థం ఉంది ఏమిటి? ప్రసిద్ధులైన వాళ్ళందరూ గొప్పవాళ్ళ. ప్రసిద్ధులు వేరు, సిద్ధులు వేరు. అక్కడ మహాజనులు అంటే మన పూర్వులు, కులాచార సంప్రదాయాల ప్రకారం మన ఇంటికి పెద్దలు, పూర్వులు, అత్తమామలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఏ మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారో అలా వెళ్ళిపో. అదే ధర్మవ్యాధుడు మార్గం. ఇంత తర్కం వద్దు దాని గురించి. అసలు కులాచార పరంపరగా, కుటుంబ పరంపరగా, వంశ పరంపరగా ఏది ధర్మంగా వస్తుందో అది వెళ్ళిపో. అందుకే మీ ఇంట్లో ఆచార వ్యవహారాల విషయంలో ధర్మ సందేహాలు వస్తే మమ్మల్ని అడగకూడదు. టీవీలో కనిపించే వాళ్ళు ఎవరిని అడగకూడదు. మీ కుల బ్రాహ్మణుని అడగాలి, అంతకంటే ముందు మీ పెద్దలను అడగాలి.
మీ ఇంట్లో ఉండే అత్తమావాడు, మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, మా అమ్మగారు అసలు ఏమిటండి అంటే ఆవిడ చెబుతుంది పూర్వం నుంచి ఇలా చేస్తున్నాం అమ్మ అలా కానీ అంటుంది. ఆవిడ మాట పాటిస్తే నష్టం ఏమిటండి? అసలు వీళ్ళకి అహంకారాలు ఓ పక్క. అత్తగారు మాట వినడం ఏమిటి? ఆ వద్దు, టీవీలో ఆయన అడుగుదాం, ఆయన చెప్పారని చెప్పి నోరు మూయించేద్దాం. మన అత్తగారితో మనకు పడదు, మన కోడలతో మనకు పడదు, భర్తతో పడదు, భార్యతో పడదు. మనకి ఆధ్యాత్మికత ఎందుకంటే పని లేక. అందరూ భక్తులే. మేము ఆ గురువు గారిని అనుసరిస్తాం, ఈ గురువు గారిని అనుసరిస్తాం. అందరినీ అనుసరించగల అత్తగారిని అనుసరించడం చాలు, మామగారిని అనుసరించండి, తల్లిదండ్రులను అనుసరించండి. అది చేయరండి. అక్కడ అహంకారాలు వచ్చేస్తాయి. ఇంటికి గెలవకుండా రస్యాలా గెలుస్తారండి. ఈ గురువు గారు కూడా ఎందుకు అనుసరిస్తారంటే ఈయన మామగారు కాదు కాబట్టి. మామగారు అయితే మా కోడళ్ళు మమ్మల్ని అనుసరించరు. మరి అక్కడ తగదా మొదలు ఇక్కడ. ప్రతి ఇంట్లో ఉండేది. అందుకే మన ఇంట్లో మన ఒంట్లో తెలుసుకోవాలన్న ఆధ్యాత్మికత బయట తెలిసేది కాదు అది. ఎందుకు పెద్దవాళ్ళని ఎందుకు అడగట్లేదు మనం? మాకు ఫోన్లు చేస్తారు, మేము ఏం చెప్పగలుగుతామండి, మాకు ఏం తెలుస్తుంది? మేము తెలియదంటే బాగుండదని ఏదో చెప్తాం, మా షోకులు మావి. అక్కడి నుంచి ఇరుక్కుంటారు. అందుకని మహాజన, ఇంట్లో పెద్దవాళ్ళు, పూర్వీకులు, పెద్దలు ఎవరుంటే తాత ముత్తాతలు, ఆ సంప్రదాయం ఎలా ఉంటే అలా వెళ్ళిపోవడం. అందుకే అభ్యాసే సమర్థోసి మత్కర్మ పరమోభవ. ఏది ఇష్టమైన పని, ఏది భగవంతుడి పని, ఏది భగవంతుడికి ఇష్టం కాదంటే ఎలా తెలుసుకోవడం అంటే మదర్థమపి కర్మాన్ని ఓ పని చేయి. అసలు ఆ చేసిన కర్మను నాకు ధారపోసి నా కోసం చేయి ఆ పని. కుర్వను సిద్ధిం అవాప్స్యసి, ఖచ్చితంగా సిద్ధి పొందుతాం. దానికి శంకరాచార్య చెప్పారు ఉపాయం. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన. జపో జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన. గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామస్సంవేశ. సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం. అమ్మా, నేను ఏం చేసినా అది నీ సపర్యగానే భావించు. తప్పకుండా భావిస్తాం. జపో జల్పక, నాకు కొంచెం వాగడం అలవాటమ్మా, మాట్లాడకుండా ఉండలేను. అంచేత మాట్లాడిన మాటలన్నీ నీ పూజ అనుకో. అంటే ఏం చేయాలి? పెద్ద మనిషి మాట్లాడుతున్నవాడు ఈ మాట్లాడుతున్నప్పుడే ఒక్కసారి ఒక 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారైనా ఆపి ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చి, ఆ వింటూ ఉన్నప్పుడు అసలు నేను మాట్లాడింది అత్యవసరమా, ఇది అమ్మవారి పూజలో భాగమేనా, అంత అవసరమా ఈ మాటలన్నీ, వారు అడిగింది ఏమిటి, నేను చెబుతున్నది ఏమిటి, ఇంత చెప్పాలా, లేదా అడగకుండానే ఇంత మాట్లాడాలా, ఒక క్షణం విరామం ఇస్తే బాగుండదా ఈ మాటలకి? అప్పుడప్పుడు క్షణం విరామం ఇయ్యాలి. నవజీవన వేదంలో ఇచ్చినట్టే. ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వినొచ్చు. లేదు అసలు ఏం మాట్లాడుతున్నాం, దీనివల్ల ఏమవుతుంది, ఈ మొత్తం అరగంట గంట చర్చల వల్ల తెలియదేమిటి, కాలక్షేపం తప్పితే ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ జల్పం ఆగిపోతుంది. ఈ జల్పం అనే మాట ఏమిటంటే శాస్త్ర ప్రకారం వాదన 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వాదం, 2 జల్పం, 3 వితండం అంటారు. వాదం, జల్పం, వితండం. ఊరికే తెలుసుకుందుకు మనం చర్చిస్తే దాన్ని వాదం అంటారు. వాదాన్ని కొంచెం చెడర్థం వచ్చేసింది, కానీ వాదన చేస్తారు, వాదన తప్పు కాదు. వాదన అంటే చర్చ, తప్పులేదు. ఆ చర్చ కూర్చున్న వాళ్ళు ఎప్పుడూనూ నా అభిప్రాయమే నిజమనే ఉద్దేశంతో కూర్చోకూడదు. నాకు ఒక అభిప్రాయం ఉంది, అది నిజమో కాదో ఇందులో తేల్చుకుంటానన్న స్వచ్ఛమైన మనసుతో కూర్చోవాలి. మన దగ్గర చర్చలు అలా జరగవు అసలు ఎక్కడ. వీరు దానికి కట్టుబడిపోతారు. వారి దగ్గరికి అహంకారం బాగా పెంచుకుంటారు, నాది నెగ్గాలి. అసలు ఈ పంపించేవాళ్ళు కూడా నువ్వైతే ఎదుర్కొంటావా గట్టిగా, ఈ కోడి పందాలు ఏమన్నా, లేదా ఏమైనా క్రికెట్ మ్యాచ్? పండితుల చర్చ, అందులో సారంగా ఏది తేలుతుందో దాన్ని మనం అంగీకరించడానికి సిద్ధపడాలి. కనీసం ఒక 5 పండితులు ఉంటే 3 చెప్పిన దాన్ని మిగిలిన 2 అంగీకరించే ప్రజాస్వామ్య విధానమైనా ఉండాలి. అదేమీ లేకుండా వారి అజ్ఞానం అని వీరి అజ్ఞానం అని వారని ఇంక తెలియదేముంది? ఈ పండితుల చర్చలు ఎలా ఉంటే రాజకీయ చర్చలు ఎలా ఉంటాయి చెప్పక్కల. ఎప్పటికీ తమలో ఉపయోగము లేదు. అది కాదు వాదన అంటే, అది కాదు. ఒక అభిప్రాయం తెలుసుకుందుకే, అవసరమైతే ఎదుటి వాళ్ళ అభిప్రాయం నేను ఒప్పుకుంటాను, దాంట్లో తర్కం ఉంటే ఒప్పుకుంటాను, తప్పేం లేదు. ఇలా ఉంటే వాదన. కొంచెం జల్పం అంటే తన పక్షాన తాను చాలా సమర్థించుకుంటాడు. ఎదుటి వాళ్ళని ఖండించడం తను సమర్థించుకుని చాలా కారణాలు చెబుతాడు. అక్కడ కాస్త స్వాభిమానం, అహం ప్రవేశించింది, కొంచెం 2 వస్తాయి. ఇక వితండం అంటే తను తాను సమర్థించుకునే పాయింట్లన్నీ అయిపోయాక, ఎదుటివాడన్నీ ఖండించాక, ఇంకా సరే నాది కుదరదు, నీది కుదురుతుందా అంటే ఈ మొదలుపెట్టాడు. ఇంక పల్లెటూళ్ళలో దెబ్బలాట పంచాంగం ఇది వితండం. అందుకే వితండవాదం చేయొద్దంటారు. నీది ఓడిపోయింది నువ్వు ఒప్పుకోరాదా, ఆయన కూడా నీకెందుకు, అబ్బాయి ఆయన కూడా ఓడిపోతే కానీ మనకు ఆనందం లేదు. నేను పరీక్ష తప్పితే కుదరదు, వాడు కూడా తప్పాలి, మన తరగతిలో ఉన్నవాళ్ళందరూ తప్పాలి. ఇది కుళ్ళిపోద్ది, దీన్ని వితండం.
అందుకే ఇక్కడ ఆయన ఏమంటే అమ్మా నేను ఏవో మాట్లాడుతున్నాను, అవన్నీ బహుశా నేను దేవుని గురించి ఏవో కొన్ని సిద్ధాంతాలు సృష్టించాను, నేను ఆ సిద్ధాంతాలు నిజమవ్వాలని మాట్లాడుతున్నా. అంటే జల్పమే కదా, అంతే ఆ జల్పం అంతా నీకోసమే కదమ్మా, మొత్తం మీద ఏదో భగవద్భక్తి కలిగిద్దామని జపము జల్పక, నా మాటలు జల్పం, జల్పం అంతా జపం అవ్వాలి అంటే ఆ లకారం పోయి ఆ జపం కావాలి అంటే మాట్లాడుతున్న మాటలను కాస్త పరిశీలించుకోవాలి. జల్పం మానేసి జపం చేయమని అర్థం లేదని చెప్పాలంటే. శిల్పం సకలమపి ముద్రా విరచన, ఆ మాట్లాడుతూ రకరకాల అభినయం చేస్తాం, పనులు చేస్తూ రకరకాల కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాం, ఇవన్నీ ముద్రలేగా. అభయముద్ర, కేచరి ముద్ర అంటారు, అంతే కదా. అంచేత ముద్ర ఏ పని చేసినా అది నీ ముద్రగా భావించవమ్మా, శిల్పంగా. ఇంకో అర్థం, ఈ అన్ని రకాల అభినయాలు మానేసి శిల్పం అయిపో. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా, ఎవ్వరనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసడిదేమీ లేదు, మౌనమే దైవమన వేయి మాటలేలా. సాగర ఘోషలో చిట్ట చివరిలో రాసిన పద్యం. ప్రకృతి గుడిలో పరమశిల్పం అయిపోవాలి మనం, గర్భగుడిలో శిల్పంలాగా. శిల్పం సకలమపి ముద్రా విరచన, అది మత్కర్మ అంటే. మాటలు మానేయి, చేతలు మానేయి, నాలోకి వచ్చేయి. ఏమిటి ఎంతకాలం ఇది ఈ తాపత్రయం, వదిలేయి. గతి ప్రాదక్షిణ్యక్రమణం, ఎక్కడ ఇంట్లో తిరుగుతున్నా సరే మనం అమ్మవారి ఆలయంలోనే తిరుగుతున్నాం. మన ఇల్లు అమ్మవారి ఆలయంగా మనం భావించాక ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడతామండి. అద్భుతమైన ప్రేమ వెళ్ళి విరుస్తుంది, మీరు చేసి చూడండి. అద్భుతమైన ప్రేమ. ఇది ఆలయం. ఇక్కడ నా భార్య అమ్మవారు, నేను సాక్షాత్ పరమేశ్వరుణ్ణి. శివుడు పార్వతి కొట్టుకోరు, మనం కొట్టుకోకూడదు, రజి పడిపోవాలి. మనం కుమారస్వామి, ఆవిడ వల్లీదేవి, మంచిది. ఇంట్లో ఉన్న అత్తమామలు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు. దెబ్బలాడు వస్తుందండి అత్తమామలతోటి? ఈ భావం లేదు మనకి. మా అత్తగారే అదో రకం, కోడలు 2 రకాలు. ఈ రకాలు దెబ్బలం ఇప్పటికే. అదే మరి తల్లితో ఎందుకు పడుతుందండి అత్తగారితో పడుతుంది? ఆలోచించుకుందాం. తల్లితో ఎలా పడుతుంది? అక్కడ మన అనే భావన ఉంది, ఇక్కడ మన అనే భావన. అది ఒకటే కారణం. ఆ లేకపోవడానికి కూడా మనమే కారణం. అదే పని తల్లి చేస్తే ఎలా నచ్చుతుంది, అత్తగారు చేస్తే ఎందుకు నచ్చట్లా? మన అనే భావన లేదు అంతకంటే. అలా ఈ ఆలోచనలో మార్పు వస్తే తప్ప ఆధ్యాత్మికతకి ప్రాథమిక ప్రయోజనం కూడా నెరవేరదు. ఎన్ని వినని, ఎన్ని సీడీలు విన్నాం, ఎన్ని ఊరికే కార్యక్రమాలు చూసాం, ఎన్ని భారతాలు విన్నాం, రామాయణాలు విన్నాం, పద్యాలు, ఇంకా పద్యాలు ఎక్కువ చెబితే పోను. దేనికి మనం మారినప్పుడు ఊరికి విని ఏం చేస్తామండి? ఊరికే ఏమన్నా సోది పాట, అన్ని పద్యాలు చెప్పేస్తే పోను, మొత్తం చెప్పేస్తాం. ఏం చేస్తారు తర్వాత? అంతే. ఇవన్నీ చెప్పేంతో అది అంతే. విన్నది మనకేమైనా అర్థమైందా? మనం అన్వయం చేసుకున్నామా, ఆచరణలో పెట్టాము? ఇది లేనప్పుడు ఇవన్నీ దండగా. మాకు కూడా కంఠశోష. మేము చెప్పడం పెట్టండి, మాకంటే మహానుభావులు చాలామంది చెప్పారు. ఏం ఉపయోగపడింది లోకానికంటే? ఏమో, వారేదో మంచివారు, వారు ధన్యులు అయ్యారు చెప్పి. మేము అంతే, మేము ధన్యులం అవుతాం. మీరు ఎంతవరకు అవుతారో మీకు సంబంధించిన విషయం. మేము బాధ్యత వహించాల్సిన అవసరం ఏం లేదు దానికి. అది సాధ్యమూ కాదు. అందుకని జపం జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యక్రమణం. ఎక్కడ దిగుతున్నా ప్రదక్షిణమే. అసలు ప్రదక్షిణం తప్ప ఇంక నేనేం చేయను. పోనీ గుళ్ళోనే ప్రదక్షిణ చేస్తాను, ఇంకెప్పుడు చేయను, ఇంకే వేరే పనులు చేయను. ఎక్కువ తిరగను, గుడి చుట్టూ తిరుగుతా, అంటే దేవుడి చుట్టూనే తిరుగుతా. అదే చేస్తే అశనాద్యాహుతి విధికి ఏం తింటున్నా అమ్మవారికి నైవేద్యమే. అసలు నైవేద్యం తప్ప ఇంకేం తినను. అలా ఈ నియమం అలా కూడా మారుతుందిగా. ఇలా చేస్తున్న కొద్దీ అలా మారుతుంది. ఈ రెండు ఉన్నాయి ఇందులో అర్థాలు. ఏం చేసినా నైవేద్యమే, అసలు నైవేద్యం తప్ప ఏం పెట్టాను నేను. ఎక్కడికి నడిచినా ప్రదక్షిణమే, అసలు ప్రదక్షిణం కోసం తప్ప వేరే నడవను. మాట మాట్లాడిందల్లా జపమే, అసలు జపం తప్ప వేరే మాట్లాడను. ఏ ముద్ర అయినా శిల్పమే, అసలు శిల్పంగానే ఉంటాను, ముద్రలు వేయను. ఇది దానికి రెండవ అర్థం. శంకరాచార్య వాక్ అలా ఉంటుంది. అటు కాలుతుంటే ఒక రకం, అటు తిరగేస్తే ఇంకో రకం అద్భుతమైన రుచి. అదే అద్వైతం. ప్రణామ సంవేశగా సుఖంగా పడుకున్నాం, బాగుంది. బోర్లా పడుకుని చేస్తే సాష్టాంగ నమస్కారం అయినప్పుడు వెళ్ళకిలా పడుకుంటే అవదా? గుళ్ళో అయితే కింద పడుకుని, ఇక్కడ మంచం పడుకుని, అది కూడా నమస్కారమే. ఎదురుగా అమ్మవారి ఫోటో ఉంటే ఏమైంది నష్టం? పడగదిలో ఉండకూడదమ్మా, చేదస్థం పడగదిలోనే ఉండాలి ఖచ్చితంగా. మహాపాపాలు జరగకుండా ఉండాలంటే, తప్పులు జరగకుండా ఉండాలంటే, అక్రమంగా సంపాదించిన డబ్బులు పట్టుకొచ్చి బీరువాల్లో రహస్యంగా కింద మంచాల కింద దాచకుండా ఉండాలంటే పడగదిలోనే దేవుడు ఫోటోలు ఎక్కువ ఉండాలి. వీలైతే యమధర్మరాజు ఫోటో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు గరుడ పురాణంలో దృశ్యాలన్నీ తీసి పడగదిలో పెట్టుకుంటే పాపాలు జరగకుండా ఉంటాయి. అన్నం తినే గదిలో కూడా ఉండాలి. ఎందుకంటే అన్నం తినే ఎలా సంపాదించాం ఈ అన్నం తెలియాలి కదా. అక్కడ మనం తీసేసి దేవుడికి ఒక గది కేటాయించేసి, ఆఫీస్ రూమ్ లాగా, కంప్యూటర్ రూమ్ లాగా, వాడికి బాత్రూమ్ లాగా, వాడు పూజ గది అని పెట్టి ఇంకంతే మొత్తం అన్ని విగ్రహాలు అక్కడ తోసేసి, ఇవన్నీ పక్క ఏమి ఉండవు ఇక్కడ. అందుకే పాపాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ గదిలో ఎవరైనా చేరుగా
ఎక్కడ చూసినా దేవుడు ఫోటో కనపడుతూ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం ఖచ్చితంగా. అలా ఉండాలి ఖచ్చితంగా. అందుకని ఇల్లే దేవాలయం. పడుకున్నాం, అది సాష్టాంగ నమస్కారం. అంటే సాష్టాంగ నమస్కారమే నేను చేస్తా, అసలు పడుకోను. ఆ స్థితి గడుతుంది క్రమంగా. సపర్యాపర్యాయస్తభవతు యన్మే విలసితం సుఖం, నేను ఏ సుఖం, స్త్రీ పురుష సౌఖ్యం సహా ఏ సౌఖ్యం అనిపించినా అది భగవత్ సేవ. ఇంద్రియ భోగమంతా భగవత్ సేవ. ఈ ఇంద్రియాలను ఇచ్చింది ఆయన, ఈ భోగాలను ఇచ్చింది ఆయన, ఇది ఆయనకి సమర్పితం. ఇది అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఆ కర్మలన్నీ నా కోసం చేస్తున్నా. నీ కోసం అనుకోకు, దేవుడి కోసం. ఇవి మన మాటల్లో వస్తాయండి. ఎవరైనా పలకరించినా మామూలుగా అంతా దేవుడిదండి, మా దేవుందండి. ఈ పైకి అంటున్నది లోపల ఉందా లేదా వారికి వారే ఆలోచించుకోవాలి. పైకి అనడానికి ఉందండి చాలామంది అంటారు. ఆ లోపల ఉందా లేదా, లోపల నుంచే వస్తు, పైకి అనకపోయినా ఇబ్బంది లేదు, లోపల ఉంటే చాలు. అది కావలసింది. అదే ధూర్జటి, అదే భావాన్ని నేను ఏం చేయగలను అదే చేస్తున్నాను, అదే నీ పూజగా భావించు. జలకంబుల్ రసముల్, ఎందుకంటే ఆయన కవి, మా కవి కులానికి అధినేత ధూర్జటి. ఆయన వారసులమని చెప్పుకుందుకే చాలా గర్వపడతాం. ధూర్జటి వారసులమయ జర్జరుతులమెప్పుడుగాము అని ఇప్పుడు భజ్యం చెప్పాను. మేము ధూర్జటి వారసులం. నాయకులకి భయపడే సమస్య లేదు, వాళ్లే మాకు భయపడాలి. అందుకని ధూర్జటి వారసులం. ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నా, నా కవిత్వం నీకు పూజ. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్, జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్ కలశబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు దీప్తుల్ మెరుంగులు నైవేద్యము మాధురీ మహిమగా కొల్తున్యను భక్తిరంజిల దివ్యార్చన కూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. స్వామి నీకు జలకంతో అభిషేకం చేస్తారు కదా. రసముల్, నా కవిత్వంలో ఉండే శృంగార రసం, వీర రసం, కరుణ రసం, క్రోధ రసం, రౌద్ర రసం, శాంత రసం. రసం అంటే జలమేగా, ఆ రసోవై సహా. అంటే ఈ కవితారసంతో నీకు అభిషేకం చేస్తున్నాను. పద్యం మళ్ళీ చెప్పే ముందు ఒక చిన్న సమాచారం అండి, మీకు అందరికీ ఆసక్తి కలిగిన వారి కోసం. ఈ కాళహస్తి, ధూర్జటి కాళహస్తి శతకం ఇంగ్లీషులో కూడా అనువాదమైంది. కానీ మన తెలుగు వాళ్ళమంతా తెలుగు పద్యాలే ఇష్టపడతాం, దాని పెద్ద విషయం కాదు. కానీ కొంతమంది ఇంగ్లీషు అధ్యాపకులు, ఆచార్యులు వాళ్ళు, అలాగే ఈవేళ పిల్లల్లో చాలామంది ఇంగ్లీష్ మీడియమే చదివి తెలుగు చదవడం రాయడం చేతకాని మహానుభావులు జన్మాంతర సుకృతం వల్ల అలా తయారయ్యారు. పాపం వారు అదృష్టవంతులు, తెలుగు చదివే ఇబ్బంది లేదు. అందుకని తెలుగు చదవడం రాయడం రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు ఈ భావాలు ఏవో నచ్చేవో మాకు స్పష్టంగా తెలుసుకోవాలని ఉందంటే ధూర్జటి కాళహస్తి శతకం ఇంగ్లీషులోకి అనువాదమైంది. విజయవాడలో మంచి కోటవారు, మంచి పండితులు దాన్ని మంచి కవి అనువాదం చేశారు, బాగా చేశారు, నేను చూశాను. అది శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ గుడి వీధిలో మధుర చంద్రశేఖరరావు గారిని ధూర్జటి సాహితీ సమితి స్థాపించారు, వారి దగ్గర దొరుకుతుంది. అందుకని మధుర చంద్రశేఖరరావు గారు ధూర్జటి సాహితీ సమితి ముత్యాలమ్మ గుడి వీధి శ్రీకాళహస్తి అని రాసి కావలసిన వాళ్ళు తెప్పించుకోవచ్చు, కాస్త అవకాశంగా చదువుకోవచ్చు. దాంట్లో చక్కగా ఎప్పుడో నిడదవోలు వెంకటరావు గారు రాసిన పీఠికి కూడా అందులో అచ్చు వేశారు. మంచి సమాచారం కోసం, ఎలాగో వింటున్నారు, ఆసక్తిగా వింటున్నారు కాబట్టి మంచి ఒక ఆసక్తి కలిగిన వారి కోసం చెప్పాను. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధములు, నా కవిత్వంలో ఉండే రసాలతో నీకు అభిషేకం చేస్తారు. ప్రసూనములు వాచాబంధములు, నా పదబంధాలు నీకు పుష్పాలుగా సమర్పిస్తా. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తి సంబంధమైన పనినే భగవత్కార్యంగా భావిస్తే అభ్యాసేప్యసమర్థోషి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని పొందుతున్నావా లేదా? ప్రత్యేకించి గుళ్ళోకి వెళ్ళేది ఏమిటండి? జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధములు, నేను ఉపయోగించే పదబంధాలన్నీ నీకు సమర్పించే పుష్పాలు. వాద్యములు కలశబ్దధ్వనులు, మరి పూజ దగ్గర మంగళవాద్యాలు మోగించండి, భజంత్రీలు మోగించండి అంటాం. ఎప్పుడైనా కాస్త మంత్రవేదన గుర్తు రాకపోతే కూడా భజంత్రీలు మోగించమంటాం, గొడవ లేదు, అందులో పోతుంది ఇది. ఎందుకని వాద్యములు కలశబ్దధ్వనులు, అందులో ఆ మనోహరమైన ధ్వనినిచ్చేటువంటి శబ్దాలు కొన్ని ఉంటాయి కవిత్వంలో. ఇందులో ధ్వని ఉందండి అంటారు. ఏమిటది? సారసలోచనల్ అని ఎక్కడో ఆయన ప్రయోగిస్తాడు. స్వైర విహారధీరలకు సారసలోచనలున్న చోటికి బోరణలాతివారు జనుదించురుచు అని వశ్వరత్తులో అంటాడు భట్టుమూర్తి, రైతు కవి. ఇవే నీకు అందించేటువంటి వాద్యాలు.
ఏదో గౌతమ బుద్ధుడి గురించి నేను సాగర ఘోషలో పద్యం రాస్తూ ఆయన సంధి సత్యాహింసల నిత్య సంధి రసమా సంవయ్య కావ్యాలకు సత్యాహింసల నిత్య సంధి రసమా సంవయ్య కావ్యాలకు గౌతమ బుద్ధుడు సత్యానికి అహింసకి నిత్య సంధి విడదీయలేని సంధి సత్యము అహింస కలిపితే గౌతమ బుద్ధుడు నిత్య సంధి అని సంధి అన్నాం కాబట్టి వెంటనే నాకు సమాసం అనకపోతే ఎలాగా అనిపించింది రసమా సంవయ్య కావ్యాలకు అనేక కావ్యాలు పుట్టడానికి ఆయన రసమాసం రసమాసం అంటే మధుమాసం వసంత ఋతువు కోకిలకి వసంత ఋతువులాగా ప్రకృతికి వసంత ఋతువులాగా కావ్యాలకు గౌతమ బుద్ధుడు వసంత ఋతువు ఎందుకంటే ఒక గౌతమ బుద్ధుడి మీద ఎన్ని పద్యాలు వచ్చాయండి తెలుగులోనే ఒక కరుణశ్రీ గారు ఎన్ని రాశారు అందులో ధ్వని ఏమిటి సంధి వచ్చిన చోట సమాసం వచ్చింది అది వ్యాకరణపరమైన బంధువు సంధి రాగానే సమాసం బాగానే వాడారో అని పైగా అర్థం వేరు నిత్యసంధి ఎప్పుడు జరుగుతుంది సత్యం అహింస కలిపి ఉండాలి సత్యం అహింసను కానీ అహింస సత్యాన్ని కానీ పెత్తనం చేసి తోసేయకూడదు రెండిటికి సమప్రాధాన్యం ఉండాలి రెండిటికి పోటీ వస్తే సత్యానికి అహింసకి అహింసకే ప్రాధాన్యం అన్నారు ఇది ధ్వని ఈ ధ్వనులు కావ్యాల్లో ఉంటాయి వాల్మీకి రామాయణంలో చాలా ఉంటాయి అది గ్రహించుకోవాలి కలశబ్దధ్వనులు వాద్యములు నీ పూజలో వాద్యాలు ఏమిటంటే ఈ మధురమైన ధ్వనులు చెప్తే కానీ తెలివి మరి చెప్తే కానీ మోగించరుగా భజంత్రీలు కూడా చెప్పరు కదా తూ అంటూ కూర్చుంటారు భోగించనగానే మోగిస్తారు వాద్యములు కలశబ్దధ్వనులు అంచితాంబరం అలంకారంబు నేను మధ్యలో ఉపమాలంకారం రూపకాలంకారం మొదలైనవన్నీ ప్రయోగిస్తూ ఉంటా అవి నీకు వస్త్రాలు వస్త్రాలు ఆభరణాలు అలంకారం కోసమేగా మనం ధరించేది అందుకని వస్త్రాలు కేవలం ఊరికే కట్టుకోవడం కోసం బట్ట కాదు లేకపోతే ఇన్ని బట్టల షాపులు ఎందుకు అందుకని వస్త్రాన్ని కూడా ఈవేళ ఆభరణం అయింది ఆభరణం ఎంతో వస్త్రం అంతే దాంట్లో ఎన్ని షోకులు అంచు కంచు మంచు చాలా ఉన్నాయి ఇందులోను చివరికి చెంచు అందుకని అంచితాంబరం అలంకారంబు దీప్తుల్ మెరుంగులు ఇది గొప్ప విషయం అండి కవిత్వ జాతిలో ఉన్న వాళ్ళకి తప్ప ఈ మాట అర్థం కాదు కవి కులంలో ఉన్న వాళ్ళకి తప్ప దీప్తులు అంటే ఫ్లాష్ అంటాం మేము కవిత్వంలో ఇప్పుడు ఆధునిక గొప్ప ఫ్లాష్ అంటే ఓ మెరుపు ఆ మెరుపు ఏదో ఉంటుంది ఆ మెరుపు పట్టుకోవాలి దీప్తుల్ మెరుంగులు ఆ కవిత్వంలో ఆ మెరుపు ఉంటుంది ఖచ్చితంగా ఒకటే ఆ మెరుంగులు అంటే మనకి రకరకాల విద్యుత్ దీపాల కాంతులు నేను ఏర్పాటు చేయలేనయ్యా కవిత్వంలో ఉండేటువంటి ఫ్లాష్ ఉందే కొత్త మెరుపు కొత్త ఆలోచన ఏం మాట చెప్పాడు ఈ మాట పూర్వం చాలామంది చెప్పారు కానీ ఇది ఎవరు చెప్తారండి ఒక మెరుపు ఉంటుందన్నమాట అందులో ద్రవించి ప్రవహించాలే కానీ మనిషిని మించిన నది ఉంటుందా అంటాడు మా దర్భసేను శ్రీనివాసాచార్య ప్రవాహం అనే కవిత్వంలో ద్రవించి ప్రవహించాలే కానీ మనిషిని మించిన నది ఉంటుందా మనిషి నది అంటే ఏం చేయాలి ఎప్పుడు ఆ మెరుపు ఏమిటంటే ద్రవించి ప్రవహించాలి కానీ మనిషి అంటే నది అంటే నేను నదండి నా పేరు కూడా నదీ కుమార్ అంటే కుదరదు అక్కడ నువ్వు ద్రవించావా ఎవరి కష్టానికైనా ద్రవించావా పరవశించావా ఆయనకైనా ఉపకారం చేశావా ప్రవహించావా జేబులోంచి ఏమైనా తీసావా పోనీ మాట సాయం చేసావా ఏమీ చేయనప్పుడు ఊరికే నదీ కుమార్ ఈ మాట ఎందుకు పేరు ఊరికే నా పేరు గోదావరి శర్మ ఏ శర్మ అయినా ఒకటే చర్మం ముద్దు ఇంక శర్మ అయితే ఏమిటి అందుకని ఇది మెరుపు ఒక్కొక్క మెరుపు ఉంటుంది ఒక్కొక్క కవిత్వంలో ఫ్లాష్ భలే మెరిసిందండి ఇదివరకు ఎవరో నది గురించి చెప్పారు కానీ ఇలా ఎవరో చెప్పలేదండి అంటే ఇది మెరుపు ఇలాంటి మెరుంగులు దీప్తులు నవే నీకు దీప్తులు మెరుంగులు ఇక నైవేద్యం ఏమిటయ్యా నైవేద్యము మాధురి మహిమగా అలాగే వసంత ఋతువును వర్ణిస్తాడు భట్టుమూర్తి అంత వసంతమొప్పే చరమగ్రమ భాగ చరాఖిలర్తు సామంతము అనంత జాలక సమంజసమంజుల కుంజరోద్వాంత నితాంత సాంద్ర మధుదాన విజృంభిత బంభరీశ్వరాత్యంత నిరంతరీకృత దిగంతము అతాంత లతాంత కుంతమై అంత వసంతమొప్పే ఈ శబ్దాలు అర్థంతో నిమిత్తం లేకుండా వీటిని ఆస్వాదిస్తాం ఇది మాధుర్యం తేనె తాగమని ఇస్తే మనం తేనెను ఊరికే దాని గురించి వర్ణిస్తూ విశ్లేషిస్తూ తాగరు కదా తాగుతారు అంతే ఎలా ఉంది అంటే తాగి చూడు తెలుస్తుంది అంటాం ఆ మధుర ధ్వని ఉందే అది మాధుర్యం నైవేద్యము మాధురీ మహిమగా నా కవిత్వంలో ఉండే మాధుర్యమే నైవేద్యమయ్యా భక్తి రంజిల దివ్యార్చన కూర్చి నేర్చిన క్రియన్ భక్తి ప్రధానంగా ఇన్ని ఉన్నా భక్తి లేకపోతే దండగా అంటే మనస్సు అక్కడ పెట్టడమే భక్తి అదే మనకు భగవద్గీతలో చెబుతున్నాడు అలా చేస్తానయ్యా ఖచ్చితంగా అన్నాడు అంటే సారాంశంగా మనం గ్రహించవలసింది స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అంటే మనం ఏ వృత్తిలో ఉన్నాం ఆ వృత్తితోనే దైవసేవ చేయొచ్చు అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అంటే అర్థం అది ఇప్పుడు తూర్చటి కవి వృత్తి ప్రవృత్తి అన్నీ కవిత్వమే ఆయనకి కవిత్వంతోనే బతికాడు కాబట్టి కవిత్వంతోనే భగవంతుని సేవించాడు అందుకే నేను వేరే పదార్థాలు ఏమీ ప్రత్యేకంగా నీకు ఇవ్వలేనయ్యా ఇదే ఇస్తాను అంటున్నాడు
మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తితోనే భగవంతుని సేవించవచ్చు. వేరే ఏమి ప్రత్యేకమైన పూజ అక్కర్లేదు. ప్రత్యేకమైన పూజ అని ఊరికే మనస్సు అక్కడ నిలబడి కాసేపు ఆనందంగా మనం గడపడానికి అంతే. కొన్ని సంప్రదాయం ప్రకారం చేయవలసినవి ఉంటాయి కాబట్టి. కానీ నిత్య జీవితాన్ని మనం పూజగా చేసుకోదలుచుకుంటే వడ్రం పనిలో ఉన్నవాళ్ళు ఆ చెక్కని రకరకాలుగా కొట్టి ఖండించి మలుచుతున్నప్పుడు అదంతా మనం దేవాలయం దేవుడి కోసం చేస్తున్నామనే భావన ఉండాలి. బట్ట కుడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వస్త్రం అమ్మవారికి ఉపయోగపడుతుందనే భావనతో ఒక అమ్మగారికి ఉపయోగపడుతుంది కాదు, అమ్మవారికి మనం తయారు చేస్తాం. ఆ అమ్మగారిని అమ్మవారు అనుకున్నా పర్వాలేదు. అమ్మవారిని ఈ అమ్మగారు అనుకుంటే ప్రమాదం, కానీ ఈ అమ్మగారిని అమ్మవారు అనుకుంటే ప్రమాదం లేదు. అప్పుడు బట్ట కూడా జాగ్రత్త కొడతాం. దాంట్లో ఉండే విశేషం గమనించండి. అప్పుడు భగవదర్చనకి పనికిరాని వస్తువు ఉండదు. మనకి ఆధునిక కాలాన్ని బట్టి కొన్ని మారిపోయినాయి, మీరు గమనించండి. ఈ మారిపోయిన కాలంలో కూడా మనం అదే రకమైన భావన కొనసాగించి, ఎందుకంటే కాలాన్ని మనం వెనక్కి తీయలేం కదా. ఇప్పుడు ఈవేళ కుంకం బొట్టు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా లెక్క పెట్టాల్సి వస్తుంది. కుంకం దేనికంటే కేవలం ఒక సెంటిమెంట్గా మారి ఎవరన్నా ఇంటికి వస్తే ప్లాస్టిక్ బరిణలు కొన్నవి దొరుకుతున్నాయి. అది కూడా కుంకం బరిని అందులోంచి బొట్టెట్టడం మానేశారు. ఎందుకంటే ఆ బొట్టు మళ్ళీ సరిగ్గా రాదు, ఆవిడికి నచ్చదు. ఈవిడికి పెట్టడం కూడా తెలియదు. ఈవిడ పెట్టుకుంటే కదా ఆవిడికి పెట్టడానికి. అందుకని ఏమో మొదలుపెట్ట 2 డబ్బాలు, పసుపు డబ్బా, కుంకం డబ్బా, దాని కింద తమలపాకు. ఈ 3 ప్లాస్టిక్కే. పెద్ద కర్మ వచ్చింది ప్లాస్టిక్ తోట మనకి. ఈ 3 ప్లాస్టిక్, తమలపాకు ప్లాస్టిక్, దాని మీద 2 డబ్బాలు ప్లాస్టిక్, లోపల కొద్దిగా ఇంత పసుపు ఇంత కుంకం కలిపేసి. అది ఎప్పుడూ ఎవరు విప్పరు అసలు. అది మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడం, మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడం. అంటే ఇవన్నీ ఎందుకు తయారు చేశారో తెలియదు. కానీ ఇది కూడా మనం భగవద్భావంతో కాలం మారిపోయింది, నాకేమీ సంబంధం లేదు, నేనేం చేయలేను, కానీ ఆవిడని గౌరీదేవిగానే భావించి ఇస్తున్నాను అని చేయడం. ఇప్పుడు అంతకంటే మనం చేయగలిగింది లేదు. ఓపుకుంటే చక్కగా కుంకంబరంలో తీసి బొట్టు పెట్టి చేయగలిగితే అది గొప్ప విషయం. మనం కూడా బొట్టు పెట్టుకోగలిగితే అంతకంటే ఆరోగ్యం ఇంకోట్లేదు, ఆనందం ఇంకోట్లేదు. లేకపోయినా ఆధునిక ఆచారాన్ని ఊరికే తిట్టుకుంటూ కూర్చోకుండా ఏదో చేయక తప్పదు. కాబట్టి అది కూడా భగవద్భావనతో చేస్తే మీరు ఏ పరిస్థితుల్లో కషాయ కొట్లో ఉండి ఉద్యోగం చేయవలసి వచ్చినా ఆ మాంసం అమ్మేటువంటి ప్రవృత్తిని కూడా మనం ధర్మవ్యాధుల వృత్తిగానే ధర్మం కోసమే భావన చేయొచ్చు. అదే చెబుతున్నాడు ఇక్కడ పరమాత్మ. అభ్యాస యోగం అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్ని నాకు అప్పగించవయ్యా అన్నాడు. మళ్ళీ రేపు 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.